కూయి కూయి అని అంబులెన్స్ ఇంటికి వస్తుంది, చక్కగా దవాఖానకు తీసుకుపోతుంది, పైసా ఖర్చు లేకుండా వైద్యం చేపిస్తుంది, మళ్ళా ఇంటికి తీసుకుపోతుంది. ఈ కారెట్ మీ చేతులుంటే డాక్టర్ పక్కకున్నట్టే అని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సారు ఆరోగ్యశ్రీ పథకం చాలు చేసిండు. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా పేదోళ్లకు మస్తు ఆసరైంది ఈ పథకం. ఇప్పుడు ఇంకింత ఫాయిదా చేస్తానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దావుకండ్ల షేరికైతే ఫస్ట్ అడిగే మాట ఆరోగ్యశ్రీ కారెట్ ఉందా, తెల్ల రేషన్ కారెట్ ఉందా అనే. అవి ఉంటే వైద్యం పుక్కట్లయితదాయే. కోపెన్ బియ్యం తినకుండా దావుకన్న కక్కెరికొస్తదని చాలా మంది రేషన్ కారెట్ తీసుకుంటారు. ఈ లెక్కను చూస్తే పేదలు పెరుగుతున్నట్టు. గందుకే ఆరోగ్యశ్రీకి రేషన్ కారెట్ కు లంకె దెంపుతుంది సర్కార్. గరీబులందరికీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వబోతున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చినట్టే ఇంటోళ్ళందరి పేరు మీద గ్రూప్ కారెట్ కొట్టిస్తారు. ఆధార్ లెక్కనే ఓ నెంబర్ ఉంటది, అది పబ్లిక్ హెల్త్ ప్రొఫైల్ కు లంకె పెడతారట. ఒక్కపారి వివరాలు ఆన్లైన్ లకు ఎక్కినాయా అంటే గా నెంబర్ కొడితే చాలు ఇంట్లో ఎందరుంటారు, ఎవరెవరికి ఏం బీమార్లు ఉన్నాయో మొత్తం తెలుస్తది. దావుకనకు ఓంగనే డాక్టర్లకు చూపించుకునుడు అలకగైతది అన్నట్టు. ఇప్పుడు 1100 కోట్లు ఖర్చు అవుతుంటే ఇంకో 400 కోట్లు ఎక్కువైతాయట ఇది అమల్లోకి రావాలంటే. ఆరోగ్యశ్రీ పద్దును 10 లక్షలకు పెంచినట్టే ఇంకో 100 బీమార్లను సుత కలిపి ఫ్రీగా వైద్యం చేసే ఆలోచన చేస్తున్నారు. డబ్బున పనైనా అంటే పేదోళ్లకు సగం బరువు దిగినట్టేనబ్బా.